చెప్పండి. చెప్తాను, మీరు కంటిన్యూ చేయండి. కొంచెం ఎవరు అడ్డం రాబోకండి, నేను మొత్తం ఫ్యాక్ట్ క్లియర్ గా చెప్తాను. ప్రపంచ దేశాల్లో ఎక్కడ యుద్ధం జరిగినా గానీ ఫస్ట్ ఏం జరుగుద్దంటే నిత్యావసర సరుకులు లేదంటే పెట్రోలు డీజిల్ ఇట్లాంటి వాటి మీద ఖచ్చితంగా అయితే నిత్యం ప్రజలు దేని మీద ఆధారితంగా ఉంటుందో వాళ్ళ జీవన విధానం దాని మీద ఉంటుంది సార్. కానీ ఇక్కడ మోదీ ప్రభుత్వం ఎప్పటి నుంచో గాని అంటే యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా ఒక 3 రోజుల ముందు నుంచి కూడా దేశవ్యాప్తంగా చమురు నిల్వలు ఉన్నాయి, మొత్తం ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ వాటికి ఇబ్బంది పడుతున్నా గానీ మన దేశంలో అటువంటి ఇబ్బందులు అయితే జరగవు, అందరికీ నిలైపోయినా గానీ మనకు ఒక 45 రోజుల పాటు మనకు నిల్వలు అయితే ఉన్నాయి, ఎటువంటి వీటిల్లో ఇటువంటి మీరు ఎవరు కంగారు పడబాకండి అని చెప్పేసి మోదీ ప్రభుత్వం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తుంది సార్. వింటున్నారా? ఎస్ కంటిన్యూ. అయితే ఇక్కడ ఈ యుద్ధం అయిపోయిన తర్వాత ఈ ఎఫెక్ట్ అనేది పెట్రోల్ మీద ఎట్లా అంటే పెట్రోల్ కూడా కాదండి, ఇప్పుడు ప్రధానంగా ఓన్లీ డీజిలే. ఈ పెట్రోల్ విషయం మీద, ఈ పెట్రోల్ పంపుల మీద ఇప్పుడు జరుగుతున్న రాజకీయం ఏంటంటే ఏపీలో కొంచెం ఎక్కడా లేని సమస్య ఓన్లీ ఏపీలో ఉన్నట్టుగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేస్తున్న రాజకీయానికి పరాకాష్ట అని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే సార్ కర్ణాటక ఉంది, తమిళనాడు ఉంది, ఇవాళ రోజున పక్కన ఉన్న తెలంగాణలో కూడా ఈ సమస్యలు ఉన్నాయి సార్. ఎందుకంటే ఆ చమురు నిల్వల్లో నుంచి ఇప్పుడు ఆ ఎద్దడిని తట్టుకోవడానికి మనం చేసేది ఏంటంటే కొంత కట్టడి చేయాలన్న ఉద్దేశం మీద వాళ్ళకి సుంకం తగ్గించారు. మీకు ఐడియా ఉందా? యుద్ధం జరుగుతున్న టైంలోనే మోదీ ప్రభుత్వం సుంకం తగ్గించింది. సుంకం తగ్గించింది ఐడియా ఉందా సార్ మీకు? అవును. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ రోజున దీన్ని ఒక రాజకీయ కోణంలో చూడాలన్న ఉద్దేశం మీద ఎవరో ఒక వాట్సాప్ లో మెసేజ్ చేశాడు, వాళ్ళ రోజున పెట్రోల్ పంపుల్లో పెట్రోల్ దొరకట్లేదు అన్న దానికి పొలం అని చెప్పి ప్రతి ఒక్కరు ట్యాంకులు ఫుల్ చేయించుకుంటా ఉన్నట్టు ఎక్కడి నుంచి తీసుకురావాలి సార్? దీన్ని భాగంగానే వాళ్ళ రోజున కొంత కట్టడి చేయాలన్న ఉద్దేశం మీద కూటమి ప్రభుత్వం దీని మీద ఒక స్పెషల్ ఫోకస్ పెట్టింది. దాన్ని అంటే ఇప్పుడు మన శక్తి కొలది మనకి ఏదో 2 లీటర్లు 5 లీటర్లు 10 లీటర్లు ఉంటుంది సార్. దానికి మించి మనం బ్యాలర్లు పెంచుకుందాం అనుకుంటే ఒక్కొక్క వ్యక్తికి ఎట్లాగేస్తుంది? దీన్ని రాజకీయ కోణంలో చూడడం అనేది ఎంతవరకు కరెక్ట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు? దానికి తోడు ఇవాళ రోజున పేర్నాని గారు ఒక మాట మాట్లాడతారు, ఎవరండి పడుపు వృత్తి చేసుకునే మహిళల కన్నా ఘోరంగా ప్రవర్తిస్తుందని చెప్పేసి ఒక మాట మాట్లాడు. సార్ నేను ఒక మాట మాట్లాడుతున్నా, మా పార్టీ ఒక విధానాలుగా ఒక పద్ధతిగా ఒక స్ట్రాటజీగా మాట్లాడమంది కాబట్టి నాకు నోరైతే మాట్లాడబుద్ధి కావట్లేదు సార్, నిజం చెప్తున్నా. ఒక దళితుడు మాస్క్ లేదన్న దానికి ఒక మనిషిని రోడ్డు మీదకి లాగి చంపేస్తే అది వ్యభిచారం కాదా సార్? వాళ్ళ రాజకీయానికి అధికారంలో ఉండే ఒక దళితుడిని దౌర్జన్యం చేస్తే ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీడియాలో కానీ పేపర్లో కానీ అనంతబాబుని అరెస్ట్ చేస్తే ఇప్పుడు వరకు చూపించలేదు. రాజకీయ వ్యభిచారం కాదా సార్? తమ్మినేని సీతారామన్ లాంటి వ్యక్తి రాజకీయ లంచత్వాన్ని మాట్లాడి 5 సంవత్సరాలు పాలన చేసి బాబాయ్ గొడ్డలి పోటు గురించి మాట్లాడకుండా ఉంటే అది రాజకీయ వ్యభిచారం కదా సార్? ఇలాంటి రాజకీయ లంచత్వాల గురించి, రాజకీయ మాటల గురించి మాట్లాడితే, వ్యభిచారాల గురించి మాట్లాడితే మేము ఇన్ని మాట్లాడతాం సార్. నోరు అదుపులో ఉంటే చాలా అన్పార్లమెంటరీ వర్డ్స్ వాళ్ళు మాట్లాడినా కూడా మీరు పైకి మాట్లాడకండి సార్, మీరు మాట్లాడకండి. పాలసీ ప్రకారంగా వెళ్దాం, విధి విధానాల మీద మాట్లాడదాం, అంతేగాని మాట్లాడితే మీడియా ముందుకు వచ్చి మేమేదో పెద్ద పోటు మోగొండగా ఏం కావాలి సార్? ఇప్పుడు వాళ్ళకి అధికారం కావాలి, మాకేం కావాలి సార్? మేము కూడా ప్రభుత్వం మాకు అద్భుతాలు కావాలి, అభివృద్ధి కావాలి, ప్రజల కోసం మేము ఇవాళ రోజున నిరుద్యోగ యువత కోసం మేము ఉద్యోగాల రూపకల్పన కావాలి. మేము చేస్తుంది అంతా మేము ఇప్పుడు
మా నెమ్మదిగా ఉన్న తత్వాన్ని మా చేతకంతనంగా చూసుకున్నారు మా మంచితనం వాళ్ళు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి సభలో కూడా ఇదే మాట్లాడారు. మనము ఎన్డీఏ కూటమితో మనము భాగస్వామ్యం ఉన్నాము, అవతల పార్టీలు ఎంత విభేదించినా కానీ మనం తట్టుకుంటున్నాం అంటే అది మన చేతకంతనం కాదు. మనం ఇప్పుడు ఒక మాట మాట్లాడితే అది దేశవ్యాప్తంగా మనము కూడా టార్గెట్ చేసే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి చెప్పారు. దానిలో భాగంగానే వాళ్ళ వరకు చాలా బాధ్యతాయుతంగా మేము ప్రవర్తిస్తున్నాం. రాజకీయాలంటే ఒక ఉన్నతనం చూపిస్తున్నాం. ఇట్లాంటి డిబేట్లకు వచ్చినప్పుడు పాలసీల మీద మాట్లాడుతున్నాం. సార్ ఒక మాట నోరు జరిగి నరలేని నాలుగు ఒక మాట మాట్లాడితే ఏమో సార్ తప్పు అయిపోతుందా? వాళ్ళు అట్లా చేస్తున్న విమర్శలు అట్లాగే ఉన్నాయి సార్. సో నేను ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నా సార్. ఒక చేతితో సహాయం చేసి ఇంకొక చేతికి కూడా తెలియకూడదనే తత్వం మేం చేస్తుంటే ఎంగిల్ చేతితో వీళ్ళు సహాయం చేస్తే ఎంగిల్ మెతుకులు కింద పడతాయని ఆలోచించి వాళ్ళు చేస్తారు. వాళ్ళు సరైన పాలన చేస్తుంటే వాళ్ళ రోజున వాళ్ళు ప్రజలు నెత్తిలో పెట్టుకునేవాళ్ళు, కూటమికి అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు. కానీ వాళ్ళ రోజున మనల్ని ఎవరు ఏమీ చేయలేరులే అని మా మంచితనాన్ని చేతకంతనంగా చూసుకుంటా ఉంటే ఇవాళ రోజున సాక్షాత్ ప్రధాని మోదీ లాంటి వారిని విమర్శిస్తున్నారంటే వీళ్ళ కొమ్ములు ఎట్లా మోసింది అనేది మనం చూసుకోవాలి. ఇది ప్రధానంగా మాట్లాడుతుంది ఏంటంటే నోరు అదుపులో పెట్టుకుంటే ఏదన్నా కానీ రాజకీయం మేము మాట్లాడతాం సార్. ఎందుకు ఇప్పుడు పేరుని నాని గారు వేరే రకంగా కూడా విమర్శించవచ్చు. ఈలాగా విమర్శించారంటే అది కాకతాళీయంగా మీరు అన్నట్టు నోటి నుంచి వచ్చింది అనుకోవాలా, వాంటెడ్ మాట్లాడారు అనుకోవాలా? సార్ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు లేడు. ఇప్పుడు ఏంటంటే ఈయన జిల్లా అధ్యక్షుడు గానో లేదంటే పార్టీకి కేడర్కి సంబంధించి కొన్ని మీడియా సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ప్రెస్ మీట్ పెట్టేది ఈయన అమ్మటి రాంబాబు గారు లాంటి వ్యక్తులే. వీళ్ళు పొలం అంటూ ముందుకొచ్చేస్తారు. వీళ్ళకున్న అర్ధ జ్ఞానం సగం బుద్ధితో ఏంటంటే వాళ్ళ రోజున మీడియా ముందుకు వచ్చి మాట్లాడేస్తారు. అసలు వైఎస్ఆర్సీపీ అంటే రాష్ట్రంలో అద్భుతమైన పాలనలు చేసిన నాయకుల్లాగే వాళ్ళ రోజున తెల్ల చొక్క కాళ్ళు వేసుకో ఇట్లా వేసుకొచ్చి మాట్లాడేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. సరే ఇలా చీకటి రాజకీయాలు చెప్పాలంటే ఎంత ఉంటుంది సార్? మేము నోరెత్తితే వాళ్ళ రోజున డిబేట్ లో పొద్దున తలెత్తుకోలేదు తెలుసా ప్రజల మధ్యలో. ఇవాళ రోజున ఏం చేస్తారు, ఏం పీకుతారు, లేకుంటే ఇట్లాంటి ఒక మహిళ వ్యభిచారాలతో పోలిస్తే మా పార్టీలు అని చెప్పేసి మాట్లాడతాం ఎంతవరకు పద్ధతి వాళ్ళకి? ఏం చేయాలి సార్ వాళ్ళకి? ఇవాళ రోజున గూగుల్ లాంటి కంపెనీలు వస్తున్నాం దానికి మనం అభినందించాల్సింది పోయి వాటి మీద కూడా విమర్శలు చేస్తున్నారు వీళ్ళంతా. రాష్ట్ర పరిస్థితి ఎంత దిగజార్చి వాళ్ళ రోజున దౌర్భాగ్య పరిస్థితి. లక్ష్మీకాంత్ గారు మరొక బయట ఇట్లాంటి వైఎస్ఆర్సీపీ మరొక బయట ప్లే వైఎస్ఆర్సీపీ నాయకులు ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించడం అనేది దరిద్రం సార్. రైట్ మరొక బయట ప్లే అవుతుంది, చూద్దాం ఒకసారి. జగనన్న కాలనీలో నుంచి మాట్లాడతాడు, ఎంత పనోడో చూడండి. ఇక్కడ ఎవరు ఇల్లు కడతలా, ఇంకా ఖాళీ స్థలాలు ఉన్నాయి అక్కడ, ఆ ఖాళీ స్థలాలు మీరు కనుక మొదలెట్టబోతే శాంక్షన్ చేసేస్తా అంటాడు. ఎవరి తాతగాడి సొమ్ము క్యాన్సిల్ చేయటానికి, లాక్కుని ఇంకోటికి ఇవ్వటానికి ఎవరి తాతగాడి సొమ్ము? మీ ప్రభుత్వం ఇచ్చిందా? అందుకే మీలాంటి దుర్మార్గులు, మీలాంటి కీచకులు వచ్చి చెరబడతారనే చంద్రబాబు నాయుడు లేదా ఇట్లాంటి కీచక మంత్రులు దుర్మార్గమైన ఆలోచనలు వస్తారనే జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతోనే వీటన్నిటికీ తాళాలేసి పెట్టాడు. అయ్యా మంత్రి గారు, హీన బుద్ధి మానుకోండి, చిన్న బుద్ధిని పక్కన పెట్టండి, మారండి. అందుకే ఎవరైతే బందర్ ఎమ్మెల్యే ఈ రాష్ట్రానికి మంత్రిగా ఉన్న ఒక అతను పేదవాళ్ళని జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు తీసుకోవాలని బెదిరిస్తున్నాడో ఆ పేదవాళ్ళందరికీ చెప్తున్నా, మీరు లెక్క చేయబాకండి అతని మాటల్ని. దీంతో సమానంగా మీరు లెక్క కట్టండి. దీనికన్నా విలువ ఉందేమో ఎక్స్పోర్ట్ వెళ్తుంది అతని మాట. కొల్లు రవీంద్ర గారిని ఉద్దేశించి మాట్లాడారు అనుకోవాలి, ఆయన పేరైతే తీయలేదు కానీ